ఫార్మసిస్టులు రోడ్డెక్కారు. హైదరాబాద్లోని డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ ముందు నిరసనకు దిగారు. కార్పొరేట్ సంస్థలు ఫార్మసిస్టులు లేకుండానే మందులు విక్రయిస్తున్నా వాటిపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నిస్తున్నారు. రీటైల్ షాపులపై రైడ్స్ చేస్తూ బడా సంస్థలను వదిలేస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ చైన్ లింక్ షాపుల్లో ఫార్మసిస్టులను రిక్రూట్ చేసుకుంటే తమకు ఉద్యోగాలు వస్తాయని, అలా చేయకుండా అధికారులే తమ పొట్ట కొడుతున్నారని ఫార్మసిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 90% వరకు మెడికల్ షాపులు ఫార్మసిస్టులు లేకుండానే మందులు అమ్ముతున్నారని ఆరోపించారు. అలాగని రాష్ట్రంలో ఫార్మసిస్టులు కొరత లేదని, సరిపోయినంత మంది ఉన్నారని గుర్తు చేశారు. తమకు వేతనంగా 30,000 ఇస్తే పని చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఫార్మసిస్టుల అసోసియేషన్ చెబుతోంది. పలు అంశాలపై డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డికి ఫిర్యాదు చేయడానికి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు వచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ని లైవ్ లో అడిగి తెలుసుకుందాం. సురేష్, ఫార్మసిస్టులు ఏ విధమైన నిరసనలు తెలుపుతున్నారు? తెలంగాణలోని మెడికల్ షాప్లలో ఫార్మసిస్టు లేకుండానే మందులు అమ్ముతున్నట్టు బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్లో బయటపడింది. దీనికి సంబంధించి డ్రగ్ కంట్రోల్ అధికారులు కొన్ని షాపులపై చర్యలు తీసుకున్నప్పటికీ మరికొన్ని షాపులను వదిలేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో చాలామంది ఫార్మసిస్టులు ఖాళీగా ఉన్నారు. వారు సరైన వేతనం ఇస్తే పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈరోజు డ్రగ్ కంట్రోల్ ఆఫీస్కి చాలామంది ఫార్మసిస్ట్ అసోసియేషన్కి సంబంధించిన జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు వచ్చారు. చాలామంది ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. దేనికోసం వచ్చారో, మీరు దేనికోసం వచ్చారండి? ఫార్మసీ చట్టం అమలు చేయాలండి. రాజ్యాంగం నిర్మించినప్పుడే, మనకు శాసనం ద్వారా నిర్మించినటువంటి రాజ్యాంగం ద్వారానే ఫార్మసిస్ట్ మాత్రమే మెడిసిన్స్ ఇవ్వాలి అనేటటువంటి చట్టం ఉంది. ఎందుకు ఇవ్వాలి ఔషధములు అంటే, ఔషధములు సరైన మోతాదులో వాడకుంటే విషంగా మారే అవకాశం ఉంటుంది. ఔషధములకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఔషధములకు సరైన టెంపరేచర్లో స్టోర్ చేయాలనేటువంటి నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలన్నీ కూడా డిప్లొమా ఇన్ ఫార్మసీ 2.5 సంవత్సరాలు, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ 4 సంవత్సరాలు, మాస్టర్ ఆఫ్ ఫార్మసీ 6 సంవత్సరాలు, ఫార్మాడీ 6 సంవత్సరాలు కోర్సు చేసి ప్రజల ప్రాణాలు చాలా విలువైనవి, డబ్బుతో వెలకట్టలేనివి కాబట్టి ఫార్మసిస్టుల ద్వారానే మెడిసిన్స్ అనేవి స్టోర్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, డిస్పెన్సింగ్ చేయాలి అనే ఉద్దేశంతో మేధావులైనటువంటి రాజ్యాంగం రాసినటువంటి మేధావులు ఫార్మసీ అనేటటువంటి ఒక చట్టాన్ని చేశారు. అయితే ఈ వ్యాపారస్తులు మా ఫార్మసీలకు వచ్చి మేమైతే డబ్బులు ఉన్నాయి, మేము ఫార్మసీ పెడతాము, మీరు ఎంప్లాయీగా ఉండండి అని మొదట్లో వచ్చి, ఎట్లయితే ఆంగ్లేయులు వచ్చి మన భారతదేశాన్ని ఆక్రమించారో అదే విధంగా ఈ వ్యాపారస్తులు మా ఫార్మసీ మెడికల్ స్టోర్ వ్యాపారంలోకి వచ్చి వాళ్ళు ఒక ఎలుగుబంటిలాగా తయారయ్యి మమ్మల్ని ఫార్మసిస్టులను బయటికి దొబ్బేస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వచ్చిందంటే, మీ సర్టిఫికేట్ ఇవ్వండి, అధికారులంతా మా మాట వింటారు, మేము మెడికల్ షాప్ నడిపించుకుంటాం, మీకు 1000 రూపాయలు ఇస్తాము, మీరు అడుక్కోండి, ఏమన్నా చేసుకోండి, మాకు సంబంధం లేదనే విధంగా తయారైంది. ఇదే విషయము నిన్న మా డైరెక్టర్ గారు ఏమంటారంటే, 80% మెడికల్ స్టోర్స్ ఫార్మసిస్టులు లేకుండా నడుస్తున్నాయి అని అంటున్నాడు. ఫార్మసిస్టులు లేకుండా మెడికల్ స్టోర్స్ నడుస్తున్నాయని డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ గారికి తెలిసినప్పుడు వారి చేతిలో 100 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. రోజు 100 ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాప్లు ఎట్లా నడుస్తాయి? ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే కదా మెడికల్ షాప్కి అనుమతి. సర్టిఫికేట్ నడిపించదండి, ఫార్మసిస్ట్ ఉంటేనే నడిపించాలండి. ఈ వ్యవస్థని కంట్రోల్ చేయడానికే 100 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా. 100 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు రోజు ఒక్క మెడికల్ షాప్ను ఇన్స్పెక్షన్ చేసి ఫార్మసిస్ట్ లేదని రిపోర్ట్ పంపించినప్పుడు పై అధికారులు చర్యలు తీసుకుంటే రేపు ఇంకొక మెడికల్ షాప్ గురించి డ్రగ్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ పంపించే అవకాశం ఉంటుంది. మీరు చెప్పండి. మీరే. నేను మొదటిగా బిగ్ టీవీకి ధన్యవాదాలు తెలుపుతున్నా. బిగ్ టీవీ స్పందనతోనే నిన్న మేము ఈరోజు చేసే యాక్టివిటీ ధర్నా మేము రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాం యాక్చువల్గా. అయితే నిన్న పిలిచిండ్రు వాళ్ళు ఒకరోజు ముందే. బిగ్ టీవీలో వచ్చిన వార్తకు స్పందనగా పిలిచి చర్యలు తీసుకుంటాం, మీ సహకారంతోనే మేము యాక్టివిటీస్ చేస్తామని చెప్పారు. కానీ మాకు నిన్న పిలిచి మాట్లాడిన దాంట్లో ఎలాంటి హామీలు లభించలేదు. ఏదో మాట్లాడుతున్నారు కానీ కార్యాచరణ రూపొందించే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి ఉన్నారు లోపల, మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారి ఉంటే ఈ విషయాలన్నీ కూడా కూలంకుషంగా తెలిసేది. ఒక అధికారి వస్తాడు, ఇప్పుడు ఏదో ఇన్ఛార్జిగా ఇస్తారు, ఆయన ఏదో కార్యాచరణ చేయాలని చూస్తాడు, ఆయన ట్రాన్స్ఫర్ అవుతాడు, ఇంకో ఆయన వస్తాడు, మళ్ళీ సబ్జెక్ట్ అర్థం కానికే మళ్ళీ టైం పడుతుంది. ఇదంతా కుంభకోణం సార్. ఫస్ట్ నుంచి చెప్తా కూలంకుషంగా, మెడికల్ మాఫియా, కోట్ల రూపాయల మాఫియా జరుగుతుంది. కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ దళారులు డ్రగ్ ఇన్స్పెక్టర్లను వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఇది. కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్లు, వాళ్ళు కెమిస్టులు కాదు, వాళ్ళు డ్రగ్గిస్టులు కాదు,
మా పేరు వాడుకున్నారు. కెమిస్ట్ అంటే అర్థం తెలియదు, డ్రగిస్ట్ అంటే అర్థం తెలియదు. మీరు ఏ మెడికల్ షాప్ కన్నా పోయి అడగండి, కెమిస్ట్ అంటే అర్థం చెప్పమనండి, డ్రగిస్ట్ అంటే అర్థం చెప్పండి. ఏది తెలియదు. వీళ్ళు కుంభకోణం, వీళ్ళు కుమ్మక్కాయ, వాళ్ళ ద్వారా మాకు సంబంధించిన పేరు పెట్టుకొని ప్రజలను, అధికారులను అందరినీ మోసం చేస్తున్నారు. వాళ్లకు లంచాలు ఇవ్వనీకే వీళ్ళు మందుల షాపులు లైసెన్సులు ఇవ్వనీకే ఆఫీసులు తెరిచిండ్రు, కార్యాలయాలు తెరిచిండ్రు. కెమిస్ట్ డ్రగిస్ట్ అసోసియేషన్ అంటే మెడికల్ షాప్ లైసెన్సులు ఇప్పించి బ్రోకర్గా మార్చిండ్రు. మీరు ఒకటే అడుగుతున్నా సార్, ఈరోజు ఎంబీబీఎస్ డాక్టర్ ప్రాక్టీస్ చేస్తాడు, ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తాడు. లాయరు లా చదివి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తారు. ఈడ ఫార్మసిస్టు మాత్రం కిరాయికి ఎట్లా ఇస్తాడు అంటే అధికారులు లూపోల్స్, ఈడ ఉన్న లూపోల్స్ ఆడుకొని ఈయనకు సర్టిఫికేట్ వచ్చింది ఫార్మసిస్టు, దేవుడిచ్చిన గొప్ప వరం ఫార్మసిస్టుకు. ఉద్యోగం రాలే, మెడికల్ షాప్ పెట్టుకొని జీవనం కొనసాగించాలి. అది మెడికల్ షాప్ పెట్టుకొని జీవనం కొనసాగించేదానికి ఫార్మసిస్ట్ దీంట్లో పనిచేస్తాడు, అఫిడవిట్ రాసుకుంటారు, లేదంటే పార్ట్నర్ అని రాసుకుంటారు, లైసెన్స్ తీసుకుంటారు. ఈ ఫార్మసిస్ట్ కూడా ఆడ పనిచేయడు. నేను ఒకటే అడుగుతున్నా, కరోనాలో కూడా బ్లాక్ ఫంగస్ వచ్చి ఫార్మసిస్ట్ లేకుండా మందులు విక్రయించి యాంటీబయాటిక్స్ విక్రయించి వందల మంది చనిపోయినరు, వేల మంది చనిపోయినరు. ఓవర్ డోసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అవి కనబడవు. బ్లాక్ ఫంగస్ వచ్చింది ఎట్లా కనబడుతుంది? వాళ్ళు కూడా చెప్పారు ఇదంతా కుంభకోణం. ఇంకోటి పెద్ద ఎత్తున కుంభకోణం ఏమంటే నిన్న స్వయంగా ఆయన ఒప్పుకుంటున్నారు. ఏరి కమల్ హాసన్ రెడ్డి గారు, డీజీ గారు ఒప్పుకుంటున్నారు. 80% ఉన్నాయండి ఫార్మసిస్ట్ లేకుండా నడుస్తున్నాయి. మీ ఫార్మసిస్ట్లే ఇచ్చినట్టున్నారు. అవును సార్, విద్యను నమ్ముకునే వాళ్ళకి కేసు పెట్టండి. మా ఫార్మసిస్టులు తప్పులు చేసినా కేసులు చేయండి అని అంటున్నాం. చట్టాలు అమలు చేయమంటున్నాం. ఫార్మసీల చట్టాలు బలంగా ఉన్నాయండి. ఉన్న చట్టాలు ఇంప్లిమెంట్, కొత్త డిమాండ్ ఏం కొడతలే, ఒక్క డిమాండ్ కూడా కొత్తది కొడతలే. మేము ఉన్న చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలి. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, ఫార్మసీ యాక్ట్ కరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. మీరు చెప్పండి సత్యనారాయణ గారు, ఇప్పుడు ఈరోజు ఏమని రిప్రజెంటేషన్ ఇస్తున్నారు? అందులో మీరు ఇచ్చే ఫిర్యాదులో ఏమేమి డిమాండ్లు కోరుతున్నారు? సార్, మేము ఈరోజు మెమోరాండం ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మసిస్టులకు పిలుపునిచ్చాము. ఆ విషయం ముందస్తుగా కమల్ హాసన్ రెడ్డి గారు తెలుసుకొని జేడీ రామ్దన్ ద్వారా మమ్మల్ని నిన్న పిలిపించుకొని తన ఒక 5 రకాల ప్రపోజల్స్ పెట్టాడు. ఆ ప్రపోజల్ పెట్టాడు, సరే మంచిగానే ఉంది. కానీ ఆ ప్రపోజల్ ఏవి కూడా మా ఫార్మసిస్టుల సంక్షేమానికి కానీ ప్రజల ఆరోగ్య సంక్షేమానికి వాళ్ళ ఆర్థిక మిగులుబాటుకు కూడా ఏవి ఎక్కడికొచ్చడానికి లేవు. మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ కూడా చేసుకోమనంటే దానికి కూడా అతను సహకరించక, ఒక స్పెషల్ ఆఫీసర్ ఏమంటే దానికి కూడా సహకరించక ఏకపక్షంగా తను మాట్లాడడం జరిగి మీరు రేపటి కార్యక్రమం విరమించుకోవాలని అంటే, లేదు సార్, మీరు మాకు ఏ విధమైన స్పష్టమైన హామీ ఇవ్వలేదు, రాతపూర్వకంగా ఇవ్వలేదు, మాటపూర్వకంగా ఇవ్వలేదు, మేము ఖచ్చితంగా కూడా మేము చేస్తామని చెప్పాము. వారు నిన్న అనేది ఏమంటున్నారనంటే, వారు స్వయంగా చెప్పారు, సార్ 90% మంది ఫార్మసిస్టులు ఉండలేరు అని మేము అంటే, సార్ ఏమన్నాడు 70% అన్నాడు. లేదు సార్ 90% అంటే సరే 80% అని ఆయన ఒప్పుకున్నాడు. స్వయంగా 80% మంది ఫార్మసిస్టులు ఫార్మసీలలో ఉండకుండా నడుస్తుంది అని వారు స్వయంగా ఒప్పుకున్నారు. మరి 80% మంది ఫార్మసిస్టులు లేకుండానే 10th క్లాస్, ఇంటర్ క్లాస్ చదివిన వారు ఏ మాత్రం అవగాహన లేని మందులు అమ్ముతున్నారు. అక్కడ ఏ మందు ఎవరికి ఇవ్వాలి, ఒక ఇవ్వొచ్చా ఇవ్వొద్దా అనే దానిపైన కూడా క్లారిటీ లేదు. ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటలాడితే ఈ మెడికల్ షాపులకు సంబంధించింది ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు డ్రగ్ కంట్రోల్ అధికారులు? అదే చెప్పాను సార్, మీరు రిపీటెడ్గా మీరు దాడులు చేయండి. ఫార్మసీ లేకుంటే వెంటనే లైసెన్స్ రద్దు చేయాలి. లేకుంటే దీనివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి అని చెప్తే అది మాది కాదు. ఫార్మసిస్టును మేము ముట్టుకోము, ఫార్మసిస్టు మా ఆధ్వర్యంలోకి రాడు, ఫార్మసీ కౌన్సిల్ తీసుకోవాలని అన్నారు. ఫార్మసీ కౌన్సిల్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాము. రిజిస్టర్ దగ్గరికి వెళ్తే అది నా పరిధిలో లేదు, అది ప్రెసిడెంట్ పరిధిలో ఉన్నదని
తప్పించుకునే ఉపాయం చేస్తున్నారు తప్ప ఏది ఉన్నా కూడా మీరే కిరాయికి ఇస్తున్నారు అని మమ్మల్ని బాధనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మేము సర్టిఫికేట్ పట్టుకొని అయ్యా నేను ఉద్యోగం చేస్తాను నీ దగ్గర, నేను ఒక బీ ఫార్మసీ డిగ్రీ చదివిన 4 సంవత్సరాలు, మందుల గురించి పూర్తి అవగాహన ఉన్నది, నేను ప్రజల సంక్షేమానికి ప్రజల ఆరోగ్యానికి నేను పనిచేస్తా అంటే లేదు నీతోటి నాకు ఏం పని అవసరం లేదు, నువ్వు ఛాయ్ తెమ్మంటే దేవు, నాకు మా ఇంటికాడ కూరగాయలు ఇచ్చిరమ్మంటే ఇచ్చిరావు, మా పోరాలను స్కూల్ తీసుకుపోమంటే తీసుకుపోవు, నువ్వు ఈడనే కూర్చుంటావు, మందులు మాత్రమే ఇస్తావు, మళ్ళీ నువ్వు 5-10 వేలకు పని చేయవు, నాకు నువ్వు వద్దు, నీ సర్టిఫికేట్ ఒకటి ఇస్తే చాలు, దానికి మాత్రం నేను 1000 రూపాయల చొప్పున, నెలకు 1000 చొప్పున, సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పేసి అంటున్నారు. వీరు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అంటే మీరే కిరాయికి ఇస్తున్నారు. మేము కిరాయికి ఇవ్వట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పూట గడవక ఈ వెయ్యేస్తే చాలు, ఈ 1000 అన్నతోటైనా ఇదే అని చెప్పేసి ఒక బలహీన క్షణంలో మా వాళ్ళు కిరాయికి ఇస్తున్నారు తప్ప ఎవరు కూడా కిరాయికి ఇవ్వాలనుకొని చదువుకోలేదు. వాళ్ళకు మాకు గౌరవప్రదమైన సరైన వేతనం ఇవ్వట్లేదా? కిరాయికి ఇవ్వాల్సిన పరిస్థితి ఫార్మసిస్టులకు ఎందుకు వచ్చిందంటారు? దాని గుర్తింపు లేదు, వేతనం లేదు. ఒక హెల్పర్కు లేడీ హెల్పర్కు 16,500 రూపాయలు ఇస్తారని చెప్పేసి ఇండస్ట్రియల్ ఏరియాలో పోస్టర్లు అంటేసి ఉన్నాయి. నేను స్వయంగా కళ్ళారా చూసిన. మేము ఇంత 4 సంవత్సరాలు డాక్టర్తో సమానము. డాక్టర్ కూడా ఒక పేషెంట్ను పరీక్షించగలడు కానీ తన రోగాన్ని తగ్గించలేడు. మేము వాళ్ళ రోగాన్ని తగ్గించే మందులను, వాటి జీవితాన్ని, వాటి స్పాన్ను మేము కరెక్ట్గా కాపాడగలిగి మేము ఇచ్చే స్థాయిలో ఉన్నాము. డాక్టర్ తర్వాత డాక్టర్ అంతటోళ్ళం మేము. డాక్టర్ లేకున్నా కూడా మేము రోగాన్ని తగ్గించగలుగుతాం. అంతటి వాకు సరి అయిన గుర్తింపు లేదు, వేతనం లేదు. వేతనం ఇస్తే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. వేతనం ఇవ్వాలి. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఇన్వాల్వ్ అయ్యి చెప్పేసి ప్రతి ఒక్క దాంట్లో మెడికల్ స్టోర్ ఉండాలని చెప్పేసి హైడ్రా చట్టాన్ని కదా ఎట్లయితే ఉపయోగిస్తున్నారో అట్లాంటి ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ను మాకు పెట్టండి. ఖచ్చితంగా ఉక్కుపాదంతో ఈ ఫార్మసిస్టులు లేని మెడికల్ స్టోర్లను ఉక్కుపాదంతో అనిచేయండి. మేము ఫార్మసిస్టులము దాదాపు 60,000 మంది ఫార్మసిస్టులు రిజిస్టర్ అయి ఉన్నాము. ఇంకా 40,000 మంది రిజిస్టర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనకు సరిపోయేంత మ్యాన్ పవర్ ఫార్మసిస్టులు ఉన్నారు, ఎక్కువ ఉన్నారు, ఇంకా అవసరానికి ఎక్కువ ఉన్నారు. మనకు ఏ విధమైన శాంతి భద్రత సమస్య రాదు. మెడికల్ స్టోర్ క్లోజ్ కావు, సంఖ్యకు మించి ఎక్కువ ఉన్నాయి. మా ఫార్మసిస్టులు కొందరు సొంతంగా పెట్టుకోవడానికి జనరల్ కౌంటర్ పెట్టుకుంటే మా దగ్గరికి రాకుండా అటాచ్ కౌంటర్లు, డాక్టర్ల కౌంటర్లు, వాళ్ళ చుట్టాల కౌంటర్లకే పోతున్నారు. మాది 500, 1000 ఫార్మసిస్టు అయి ఉండి మా మీద మళ్ళా కెమిస్ట్రీ డ్రగ్గిస్టు యజమానుల అసోసియేషను, డ్రగ్ ఇన్స్పెక్టర్ తోటి కుమ్ముక్కులై మా ఫార్మసిస్టులో పెట్టుకున్న వాటి మీద దాడి చేయించి వాడు వేస్ట్ మందులు అమ్ముతాడు, వాడు 10 మందులు అమ్ముతాడు అని ప్రాపగండ చేసి ఒక ఆర్ఎంపీ రాసే మందులకు విలువిస్తున్నారు తప్ప మేము 4 సంవత్సరాలు అనుకున్న దానికి మాకు విలువ లేని పరిస్థితిలో మేము ఫార్మసిస్టులో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు గౌరవప్రదమైన వేతనం ఇవ్వండి, మమ్మల్ని గౌరవప్రదమైన గుర్తించండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఈ మెడికల్ షాప్లకు సంబంధించి మొత్తం అసలు ఏ డ్రగ్ ఎలా ఇవ్వాలి, H1 డ్రగ్ ఏంది, H డ్రగ్ ఏంది, ఒక మెడిసిన్ కావాలని వస్తే ఏ మెడిసిన్ అయినా మొత్తం టాబ్లెట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయాలంటే డ్రగ్ కంట్రోల్లో ఎలా యాక్షన్ తీసుకోవాలి, అసలు దాడులు చేస్తున్నామంటారు కానీ ఎక్కడ కూడా మీరే చెప్తారు 90% వరకు ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపులు రన్ అవుతున్నాయి తెలంగాణలో. మరి ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి? డ్రగ్ కంట్రోల్ దాంట్లో ఎండీగా ఎవరు ఉండాలి చెప్పండి? ఐపీఎస్ ఉంటారా? ఐపీఎస్ ఉన్నారు అని అంటే వాళ్ళు పోలీసులను తెచ్చుకున్నాడు. ఐపీఎస్ని పెట్టరండి, అక్కడ ఐఏఎస్ గారిని పెడతారు. డ్రగ్ కంట్రోలర్స్ దేని గురించి ఉపయోగిస్తున్నారు? ఫార్మసీకి. ఎందుకు మీరు ఇందాక అడిగారు ఫార్మసీకి ఎందుకు మీరు లేరా అని. చాలామంది ఉన్నాం కానీ 33 జిల్లాలు చేశారు కానీ పోస్టులు నింపట్ల. 33 జిల్లాలు చేసినప్పుడు పిఎస్సికి ఒక ఫార్మసిస్ట్ ఉండాలి. ఏ పిఎస్సిలో ఉన్నారు ఫార్మసిస్టులు? ఈ లెక్కను చూసుకుంటే ఈ ఉన్న చదువుకున్న వాళ్ళందరూ కూడా ఫార్మసిస్ట్ పోస్టులు ఆల్రెడీ వస్తాయి వీళ్ళందరికీ. కానీ పోస్టులు ఇవ్వలేక వాళ్ళు చూపెట్టే క్రియేటివ్ కింద జిల్లా స్థాయిలో ఉన్న పోస్టులు తీసుకెళ్ళి జోనల్ స్థాయిలో చేశారు 317లో. అదే టీచింగ్ వాళ్ళకి వాళ్ళు రికార్డ్ అసిస్టెంటు జోనల్ స్థాయిలో ఉన్నవాడిని రికార్డు వాళ్ళు జిల్లా స్థాయికి తెచ్చుకున్నారు. అంటే వాళ్ళ టీచింగ్కి మెడికల్కి ఉన్న డిఫరెన్స్. మాకున్న హెచ్ఓడీస్ అంత మహానుభావులు. ఎందుకంటే పోస్టులు ఎక్కువ ఇవ్వకూడదు, వీళ్ళకి చదువుకోవాలి, రోడ్డు మీద తిరగాలి ఆవారుగా అనే కాడకు తెచ్చారు. 4 రోజులు పోతే ఏమవుతుందంటే మొత్తము ఎప్పుడో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చదువుకున్న వాళ్ళందరూ రోడ్డుకి ఎక్కారు అని అంటే ఈ రోజున ఫార్మసీ చరిత్రలో ఇది ఒక రికార్డు. ఫార్మసీ అనే వాళ్ళని ఈ రోజు కూడా
ఏ రోజు కూడా రోడ్డు మీదకి రాల వాళ్ళు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చే స్థితి తెచ్చారు అని అంటే ఇది ఎవరు చేశారు? గత పాలకులు చేశారు. ఈ పాలకులైనా న్యాయం చేస్తారనేదే మా ఒక కోరిక. మెడికల్ డిపార్ట్మెంట్ పెట్టి ఒక ఫార్మసీ షాప్లో తెలంగాణ మొత్తంలో ఎన్ని షాపులు ఉన్నాయో చూడమనండి. ఫార్మసీ అనేది లేకపోతే వాళ్ళకి ఆ ఇచ్చే డ్రగ్స్ ఇచ్చే వాళ్ళకి ఇమ్మీడియట్లీ కేసు పెట్టమని చెప్తున్నాం. మేమే చెప్తున్నాం, మా పిల్లలే చెప్తున్నారు, కేసు పెట్టండి, మీరు ఏదైనా చేయండి అని. దానికి మేము తయారు. కానీ మీరు అలా చేయగల శక్తి సామర్థ్యం ఉందా ఈ డైరెక్టర్ గారికి చెప్పమనండి. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి ఆయన చేసి గల కెపాసిటీ ఉందా చేయమనండి. మేము సీఎం గారు అయితే చేస్తారు, కానీ సీఎం నోటీస్ దాకా పోతుందన్న కోరిక మాకున్నది. మా వాళ్ళని దాంట్లో మా ఫార్మసీ ఉన్న సూపర్వైజర్స్ కేటగిరీలో ఉంటారు, వాళ్ళని కూడా ఒక వ్యక్తిని అందులో పెట్టాలి పోస్టులో. అప్పుడు ఆ పోస్టులో పెడితే ఈ పోస్టులకు న్యాయం జరుగుద్ది, అందరికి మెడిసిన్స్ ఇవ్వడానికి కూడా న్యాయం జరుగుద్ది అనేది మా యొక్క కోరిక. ఎవరు కూడా పోస్టులు అమ్ముకోరు, సర్టిఫికెట్లు అమ్ముకోవడానికి కాదు ఉండేది. కానీ డాక్టర్స్కి ఏమో నర్సింగ్ హోమ్ పెట్టుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, ఫార్మసిస్ట్ మటుకు లేదు. ఇది ఎక్కడ రూలు? ఫార్మసీ అనేది వాళ్ళ డాక్టర్ నర్సింగ్ హోమ్లో కూడా ఫార్మసీ ఉంటుంది, ఆ ఫార్మసీకి ఫార్మసిస్ట్ ఉండాలి కదా. అలాంటి ఎన్ని హాస్పిటల్స్లో ఉన్నాయో కరెక్ట్గా చూడండి. పెద్ద వాళ్ళు చెప్పే అపోలో కానీ వాళ్ళు చెప్పే కేర్ కానీ దాంట్లో కూడా ఫార్మసిస్ట్ లేరు. విడిగా ఇంటర్మీడియట్ చదివి 10th క్లాస్ చదివిన వాళ్ళు చూడండి, వాళ్ళనే ఉన్నారు. 1,00,000 మంది ఫార్మసిస్టులు ఉన్నారు తెలంగాణలో అంటారు, ఎందుకు పెట్టుకోలేకపోతారు మెడికల్ షాప్ నిర్వాహకులు? ఇస్తే కదా ఆ కెపాసిటీ ఉండాలి. చట్టం అమలు చేయమనండి కరెక్ట్గా. ఆ చట్టాన్ని రూల్ ప్రకారం వాళ్ళు అమలు చేయమనండి. మేము కరెక్ట్గా అమలు చేయని పక్షంలో, పెట్టుకోని పక్షంలో ఉంటుంది. వాళ్ళు కూడా ఈ ఫార్మసిస్టులు 4 కలిసి ఒక ఫార్మసీ పెట్టుకోవాలని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకు కూడా వాళ్ళు కూడా తక్కువలో ఉన్నారనుకోండి, వాళ్ళకి లోన్ ఫెసిలిటీ అట్లా ఇచ్చి చెయ్యాలి. అయితే మొత్తం ఫార్మసిస్టులకు సంబంధించి తెలంగాణ జాయింట్ యాక్షన్కి సంబంధించిన ఫార్మసిస్టులు అందరూ కూడా ఇప్పుడు డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వినతి పత్రం అందించనున్నారు. తాము డిమాండ్లు, ఎందుకంటే గౌరవ వేతనం ముఖ్యంగా ప్రతి మెడికల్ షాప్లో ఫార్మసిస్ట్కి గౌరవ వేతనం అందించాలి, అదేవిధంగా తాము కోరే డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి కూడా ఒక ఫిర్యాదు చేయడానికి లోపలికి వెళ్తున్నారు ప్రస్తుతం అయితే.